స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోల హాట్ 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 మెక్సికన్ టెకీలా చిక్కినావే గుండెలాంటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా నీ స్మైలే లవ్ సింబల్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. లెట్స్ వెల్కమ్ రచనవి లోబో అండ్ సంజయ్. నీ చుర 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 చూపులే పంచ సల 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 ఉప్పిరే పంచ నర నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ అదు పెరుగని వేగమే పంచ అదరని పెన ధైర్యమే పంచ పెద వంచున మౌనమే పంచ పదునకు ఆలోచనే పంచ. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ పైన పెట్టారం లోన లొటారం అనే సామెత ఎలాంటి సందర్భాల్లో వాడాలనిపిస్తోంది? నాకు మాత్రం శ్రీముఖిని చూసినప్పుడు బాహర్ సే మహారాణి అందర్ సే నౌకరాని అని అనిపిస్తుంది. మ్యాథ్స్ టీచర్ కి మ్యాథ్స్ రానప్పుడు పైన పట్టారం లోన్ లెటర్. భార్గవి 6+3 9 3+3 6 30+30 60. Who is the president of India, Bhargavi? ప్రణబ్ ముఖర్జీ. Who is the governor of India? నరసింహన్. గవర్నర్ ఆఫ్ తెలంగాణ, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నరసింహన్, నాట్ ఇండియా. గవర్నర్ ఆఫ్ ఇండియా ఉండరు. ఏంటి దానికి చెప్పండి. అందుకే లోనర్ లొటారం అంటారు. నెక్స్ట్ అబ్బాయిల పర్స్ చూసినప్పుడు ఏమో ఉండదు, ఖాళీ ఉంటది, పైన పట్టారం లోన లొటారం. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ. అమ్మాయిలు మేకప్ ఎక్కువ వేసుకున్నప్పుడు అంటారు కదా, బాయ్స్ అందరు అంటారు. మేకప్ గురించి మనం ఎలాంటి విషయాలు మాట్లాడుకోవద్దని మనవి చేసుకుంటూ నెక్స్ట్ ఆన్సర్. భాషగా తయారైపోయి పైకడలు గడిగితే నర్సింగ్. నీ పేరు నర్సింగ్, నీ పేరు నర్సింగ్, నువ్వు ఇప్పుడు సింగ్. సింగ్ ఈస్ కింగ్. నువ్వు నీ సింగింగ్ తర్వాత నువ్వు కింగ్ బాగా అదే చెప్తాం సింగు. హ్యాపీ బర్త్డే పాట వాడా ఓడుతున్నాడు. ఈరోజు మా మామయ్య బర్త్డే, హ్యాపీ బర్త్డే రాజమామ అని వాడు. హ్యాపీ బర్త్డే టు మామా. నేను కూడా మామ అయితే మీ ఇద్దరు అన్న చెల్లెలు అవుతారు. అంతే బావా. నెక్స్ట్ జిమ్కెళ్ళి బాడీ పెంచుదామని పోతారో ఏం పెంచారు. ఇట్లాను ఒక్కసారి 6 ప్యాక్ ఉందా? ఉంది. చూపి ఒక్కసారి లేవు. ఏ మొగడవే ఏం సిగ్గు పడతావు? చూపి రాలే 6 ప్యాక్ ఉంది. అదే పొక్కలున్న బడి ఇదే అంటారు, పైన పట్టారం లోట లొటారం. బనీన్కే పొక్కలు చెడ్డికేనే ఉంటాయి కదా మరి. యు వాంట్ టు సీ లోబన్ చూడడానికి బలంగా ఉన్నాడు కానీ ఆయన చేసే స్కిట్ లో ఒక కంటెంట్ ఉండదు, ఏముండదు. పైన పట్టారు లోన్ లొట్టారు. వెరీ గుడ్. నెక్స్ట్ నా పేరు ప్రియాంక. ఏ ప్రియాంక, నేను అడగడం మర్చిపోయాను. ప్రియాంక చోప్రా నీకు ఏమైతుంది? మా అక్క. ప్రియాంక చోప్రా ఎంత బాగా నడుస్తుందో ర్యాంప్ మీద తనకంటే ఎక్కువ బాగా నడుస్తుంది, ఎందుకంటే చెల్లెలు కాబట్టి. ఏ ప్రియాంక దా నడక ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రాపకే నా గుండెలు తడతడ. అమ్మాయిలాగా హాట్ వాక్ అంటే చూస్తే మాత్రం కరిగిపోవాలి ఏ మగాడైనా. అట్లది హాట్ గా నిలువవే బాలుక నిలతారి హంస నడకతాన నిడగల మొయలున్నది జాన నువ్వు కులుకుతు గలగల. తెలుగు సినిమాల్లో ఐటమ్ గర్ల్ లాగా కాదు,
హై క్లాస్, హై అండ్ మోడల్స్, క్లాసీ. ఒక టాప్ క్లాస్ మోడల్ ఎట్లా వాక్ చేస్తుందో మా రవి చేసి చూపిస్తాడు. నెక్స్ట్ బాయ్స్ చూడడానికి చాలా బిల్డప్స్ కొడుతుంటారు కానీ వాళ్ళ దగ్గర తీరా టైం వచ్చినప్పుడు మ్యాటర్ ఏముండదు వాళ్ళ దగ్గర. వాడి ఏ బాయ్స్ నాకు తెలవాలి. ఆమె మొత్తం ఆన్సర్ నన్ను చూసుకుంటూ చెప్పింది రా, నా బాధ నాది. లెట్స్ గో ఇంటు ద నెక్స్ట్ టాపిక్ అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ఎటువంటివి చూస్తే మనకి పిచ్చెక్కిపోతుంది. పార్కులో ఇద్దరు లవర్స్ కిస్ పెట్టుకోవడం చూస్తే పిచ్చకి. నువ్వు పార్క్లలో వాళ్ళని ఎందుకు చూస్తావు పోయి? నెక్స్ట్ మన ఎగ్జామ్ ఆన్సర్ షీట్ చూసి వాడు రాసిన వాడు పాస్ అయ్యి మనం ఫెయిల్ అయినప్పుడు పిచ్చెక్కిపోతుంది. పిచ్చి కాదు, ఓ 10 రాడ్లు తీసి గిచ్చి గిచ్చి గిచ్చి. శ్రీముఖి చాలా క్యూట్ గా యాంకరింగ్ చేస్తున్నప్పుడు రవి వెళ్ళి డిస్టర్బ్ చేస్తే పిచ్చిలేస్తుంది. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా. నెక్స్ట్ మన పక్కింట్లో కత్తిలాంటి ఫిగర్ వచ్చినప్పుడు పిచ్చెక్కిపోతుంది. పొద్దున వాళ్ళ ఆయన చూసినావు అనుకో ఇంకా పిచ్చెక్కుతుంది. yes నెక్స్ట్ నాకు శ్రీముఖి నవ్వు చూస్తే పిచ్చెక్కుతుంది. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి ఏ నవ్వు ఈ నవ్వాలంటే ఈ నవ్వా? తను ఎట్లా నవ్వినా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఒకడు కష్టపడి ఒక అమ్మాయిని పడేస్తే మధ్యలో వచ్చి ఒకడు తన్నుకు అప్పుడు వాడికి పిచ్చి ఎక్కిపోతుంది. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ. నెక్స్ట్ హీరో దగ్గరికి సెల్ఫీ కోసం వెళ్తే హీరోనే ప్రపోజ్ చేసినప్పుడు. యాంకర్ రవి పెద్ద హీరో అయిపోయిండు. నేను ఏదో మారుమూల ప్రదేశంలో ఒక చిన్న ఫ్యాన్. సార్ 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 ప్లీజ్ సార్ సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ సార్. సార్ సార్ యా పక్కన ఐ లవ్ యూ. ఫోటో ఐ లవ్ యూ. ఫోటో ఐ సీరియస్లీ లవ్ యూ. మార్పు మంచిది, మరి అది ఎలాంటి మార్పు, ఎందుకు మంచిది కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది క్రేజీ రచ్చ రవి. మరక మంచిదే అని ఒక యాడ్ చూస్తుంటాం మనం. మరక మంచిదో లేదో నాకు తెలియదు కానీ మార్పు అయితే చాలా మంచిది. అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అందుకే నేను మారు అని అడుగుతున్నాం మేము. నీ తమ్ముడు నేను చెప్పింది రైట్ అనిపిస్తే, గర్ల్స్ మీకు నిజం అనిపిస్తే ఒక్కసారి రవి ఓ అనండి అంత చాలు. ఏమని? రవి ఓ. ఇది ఒకటి తీసేశారమంటారు, నీకెందుకు? రవన్నా ఒకప్పుడు మన వెనక మన కుక్క పిల్ల వచ్చేది, అయ్యో మన బాస్ పోతాడు కదా అని. కానీ మనం ఇప్పుడు కుక్క పిల్లని పట్టుకొని దాని వెనక పోతాం. హలో స్నూపీ, హలో హలో రే గారు ఎట్ వచ్చారంటే అది పాస్ పోసే టైం, అందుకే బయటికి తీసుకొచ్చా దాని వెనక మనం పోతున్నాం. కరెక్ట్ అయితే ఒకసారి ఓ. అదే ఒకప్పుడు భర్త వెనక భార్య పోయేది, బాగుండదండి మీరు ముందు బండి నేను వెనకాల వస్తాగా, వెళ్ళండి అందరు చూస్తున్నారు, అక్కడ పెద్ద వదిన చిన్న వదిన ఉన్నారు నువ్వు వెళ్ళు అనేది. మారిందనా? మార్పు చాలా వచ్చింది. పెళ్ళ వెనక మొగుడు పోతాడు, ఆగే నేను వస్తాను వెనక, ఆగే అక్కడ అందరు ఉన్నారు కొద్దిగా ఆగవే, నువ్వు రా నువ్వు రా. ఒకప్పుడు అన్న పిల్లల ఇంట్లో అల్లరి చేసేది, అల్లరి చేస్తే అయ్యా బరిగా తీసేది, తొడపాశం పెట్టేది, నిల్ డౌన్ చేయించేది, కింద కారం పొడి వేసి కొట్టేది, చాలా శిక్షలుండే మా అప్పుడైతే. అందుకే 6 ఫీట్లు 3 ఫీట్లైనా ఎర్రగుండటం నల్లగైనా. ట్రెండ్ మారింది. పోరగాలను కనుక నువ్వు తల్లిదండ్రులు కొట్టిల్లనుకో, అది ఏ దేశమైనా తీసుకుపోయి అయ్యవని లోపడెత్తా. అవునా కదా? రవి ఓ. ఒకప్పుడు మా అమ్మ ఫోన్ చేసేది, రవన్న హలో రవిగా ఎక్కడన్నావురా, నీకోసం ఆమ్లెట్ వేసిన పప్పుచారు చేసిన తొందరరా ఇంటికి అనేది. సంబరం అనిపించేది రవన్న. ఇప్పుడు ట్రెండ్ మారింది, చాత నేతలు వచ్చినప్పుడు బిర్యానీ పొట్లం పట్టుకురా ఇద్దరికి, నేను వెయిట్ చేస్తాను తొందరరా అంటది.
రవి ఓ. ఒకప్పుడు అబ్బాయి అమ్మాయిని చూసి కళ్ళు చూసి పెదాలు చూసి నడుము చూసి పాదాలు చూసి చెడం చూసి అందమైన వంశం చూసి పెళ్లి చేసుకునేది. ఇప్పుడు అబ్బాయిల ఫీలింగ్ ఒకటి, అమ్మాయి దొరికితే సాలరా పెళ్లి అయిపోతుంది, నీ దండం పెడతా, పెళ్లి అయిపోతుంది, నీ దండం పెడతా. ఇంకా పీక్ స్టేజ్ లో పోయింది. అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాంది. దానికి ఎట్లా నద్దురా ఓ. ఒకసారి ఒక ప్రోగ్రామ్ లో కూడా చూసిన ఆడవాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారట. 20 ఏళ్ళ సహజీవనం జరిగింది. తర్వాత ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని పోతే ఈమె కేసు పెట్టిందని ఎట్లా విడిపోతావు నువ్వు? అన్నా ఒకప్పుడు పిల్లలు అల్లరి చేస్తే నాన్న దీంతో ఆడుకో, నీకు బిస్కెట్ ఇస్తా, చాక్లెట్ ఇస్తా అనేది. ఇప్పుడేం జరుగుతుంది తెలుసా? మొబైల్ ఇచ్చి పక్క రూమ్ లో పోవాలి. ఒకప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలు తిరిగేది, కానీ ఇప్పుడు అబ్బాయిల కోసమే అమ్మాయిలు ఎదురు తిరిగే స్టేజ్ వచ్చింది. ఒకప్పుడు శ్రీముఖి కోసం మనందరం వెయిట్ చేసాం, మనందరి కోసం శ్రీముఖి వెయిట్ చేసే టైం వచ్చింది. అదే పటాస్. నీకు తెలుసా ఈ రోజు షోలో కూడా మనం లేట్ గా వచ్చినాం, 6 గంటలకు వచ్చి మేకప్ కూర్చొని కూకునేది ఎవరు రాలే ఇంకా. అంటే ఆమె పిచ్చెక్కిపోయింది, పటాస్ కిక్ ఇచ్చింది కదా. మార్పులో చాలా తేడా చూపిస్తా. మగాడు ఆడవాళ్ళ దగ్గర కూర్చున్నది ఎక్కువసేపు, ఇది వరకు భార్య దగ్గర కూర్చున్నది, ప్రేయసి దగ్గర కూర్చున్నది. ఇప్పుడు ఆ ప్రేయసిని భార్యను వదిలేసి టచ్ స్క్రీన్ లో ఎందుకు కూకుంటానో తెలుసా మీకు? దాని లోపల కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఇప్పుడు చూపిస్తా చూడు. అదే భార్య దగ్గర పోయి ఇలా రొమాన్స్ స్టార్ట్ చేసిన 15 గంటలకు రియాక్షన్ ఇచ్చేది, కానీ టచ్ స్క్రీన్ లో ముట్టిన 2 సెకండ్లకి జూమ్ అవుట్ ఇవుట్ ఓపెన్ డౌన్. పెళ్ళం కన్నా ఫాస్ట్ గా రియాక్షన్ ఇచ్చే టచ్ స్క్రీన్ కాబట్టి పిల్లలను పక్క పెట్టిలు రియాక్షన్ ఇచ్చే టచ్ స్క్రీన్ లో కూర్చున్నారు. ఇప్పుడు మన ప్లాస్టిక్ స్టేజ్ మీదకి ప్లాస్టిక్ కామెడీ చేయడానికి ప్లాస్టిక్ మనిషి వచ్చేస్తున్నాడు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది ప్లాస్టిక్ లోబో. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. అబ్బాయి పిచ్చిగా ప్రేమిస్తాడు అమ్మాయిని. జూన్ 30కి ఆమె బర్త్డే, చలో అమ్మాయికి గిఫ్ట్ ఇద్దామని 3,99,000 రూపాయలు బర్డ్ కొంటాడు ఆన్లైన్ లో. ఆ బర్డ్ ఏంటంటే 40 లాంగ్వేజ్లు మాట్లాడుతుంది. దిస్ ఇస్ అ గిఫ్ట్ ఫర్ యూ, బర్త్డే గిఫ్ట్, దిస్ ఇస్ అ బర్డ్ అని ఇస్తాడు. మంచిది, అమ్మాయి తీసుకుంటది, ఇంకా మంచిది. నెక్స్ట్ డే బాయ్ ఫ్రెండ్ వస్తాడు, గర్ల్ ఫ్రెండ్ కలుస్తాడు. హాయ్ శ్రీముఖి, ఎలా ఉండేనే బర్డ్? తినేసిన బాగుండే, టేస్ట్ బాగుండే అంటే, తినేసిన బాగుండే, టేస్ట్ బాగుండే అంటే. సో కట్ చేస్తే ఒక బాస్ ఉంటాడు, నా అంటాడు, ఒక అబ్బాయి ఉంటాడు. బాస్ కి ఫోన్ చేస్తాడు, సార్ ఈరోజు నేను రావట్లే, ఇగో నాకు జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, నేను రావట్లేదు అంటే వెంటనే బాస్ నాకు చేస్తాడు, అరే ఓ హౌలే, జ్వరము, లెగ్ పెయిన్, బాడీ పెయిన్లు వస్తే ఏం చెయ్యొద్దు, నాకు వస్తే నేను ఏం చెయ్యనా, పోయి నా వైఫ్ ని హగ్ చేసి ఒక ముద్దు చేసేస్తా, ఫీవర్ ఎవరికిపోతుంది అంట. మళ్ళా నేనేం చేస్తా, విన్ని దాన్ని గంట సేపు తర్వాత ఆఫీస్కి వస్తా. ఎండి చూస్తాడు, ఏం రా లోబో హాలిడే అన్నావు, ఏడవైనావు? ఏం లేదు సార్, మీరు చెప్పారు కదా హగ్ ముద్దు, ఇంటికి పోయినా మీ ఇంటికి మేడం కలిసింది, ముద్దు ఇచ్చినా వచ్చేసినాడు, మేడం కలిసింది, ముద్దు ఇచ్చినా వచ్చేసినాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, నిద్ర రాదు హస్బెండ్ కి, పాపం ఏం చేద్దాం పక్కన చూస్తే భార్య ఉన్నది, అదే ఓల్డ్ సామాన్, ఏం చేద్దాం అర్థం కాక, డార్లింగ్ నాకు నిద్ర రావట్లేదు డార్లింగ్, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే ఇది దక్కని లేస్తాడు. నడవండి షాపింగ్ పోదాం అంటే ఈడు భయపడి లేలే నిద్రలో చెప్పినా అంటారు. ఈ పోరీలు అంటేనే నాకు భయం అవుతుంది. ఒక్కసారి దుకాణం లోపల పోయినామనుకో, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఆ ఫ్యాంట్ ఈ ఫ్యాంట్, ఆ ఫ్యాంట్ ఈ జీన్ ఆ జీన్. నేనేమనుకుంటా, అమ్మ నా కోసం కొంటున్నా పోరి, అయ్యా ఐ జస్ట్ లవ్ హర్ సో మచ్ అంటే, నేనన్నా కాదు డార్లింగ్ వై, నా హైట్ అన్ని జీన్సులే లేవు, ఎందుకంటే నన్ను ఇట్లా చూసి నీకోసం ఇదొక చడ్డీ, ఇవన్నీ నాయ అంటే. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటారు. బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసిండు, హాయ్ బేబీ ఏడున్నావు, ఏం చేస్తున్నావు అంటే, గర్ల్ ఫ్రెండ్ కాదు ఇప్పుడే అన్నం తిన్నా, అసలు ఎట్లనో అవుతుంది, పనుకుందామని ట్రై చేస్తున్నా అట్లా డార్లింగ్ అనగానే మళ్ళా క్వశ్చన్ పోరి అంటది, అవన్నీ కాదు నువ్వు ఏడున్నావు అంటే, ఈడు తలకాయ వల్ల కొడతా, క్లబ్ లో ఉన్నావు, నీ పక్క నిలబడి ఉన్నా అంటది. సో ఇవన్నీ కట్ చేస్తే ఒక చీమ ఒక ఎలిఫెంట్ ఉంటది.
సీరియస్ గా దీనికి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకు 2 జత షూల్ ఫ్రీ ఇస్తా. ఒక చీమ ఉంటది, ఒక ఎలిఫెంట్ ఉంటది. అన్నపూర్ణ స్టూడియో లోపట వచ్చారు. ఎలిఫెంట్ పటాసు చూడంగా లోపట వచ్చేసింది. పంచ్ పటాకాలో పార్టిసిపేట్ చేద్దామని. చీమ అక్కడే చచ్చిపోయింది. ఎందుకు, ఎట్లా చెప్పండి. శ్రీముఖి ఆ రోజు మేకప్ వేసుకోలేదు, ఆమెను చూసి బేహోష్ అయిపోయింది. నాకు హ్యాపీ ఎందుకు అనిపిస్తుంది అంటే అమ్మాయిల్లో నిజాలు చెప్తారు. ఎగ్జాంపుల్ ఇది విన్నావు కదా, లోపల సుధాకర్ స్కిట్ జరుగుతుందని చెప్పి అది అక్కడ చచ్చిపోయింది. నువ్వు ఇమీడియట్ అన్నే కూర్చో. రవి చెప్పురా. అదే పటాస్ ప్లాస్టిక్ ఉండొచ్చా అని అంటే వీళ్ళందరూ గొప్ప లైఫ్. ఇప్పుడు నేను ఇంకా రవి లెట్ స్టార్ట్ పంచ్ పటాక్ అని ఇద్దరం ఇట్లా కొట్టుకుంటాం కదా. ఏనుగు ఇంకా చీమ లెట్ స్టార్ట్ పంచ్ పటాక్ అని కొట్టుకున్నప్పుడు ఆ ఏనుగు పంచ్ కి చీమ చచ్చిపోయింది. బోల్రే. అది ఎట్లా చచ్చిపోయిందంటే ఎలిఫెంట్ సడన్ గా పటాసనంగానే లోపల వచ్చింది. చీమ కూడా వచ్చేటప్పుడు రవి యాంకర్ ఉన్నాడు కదా, ఆయన కార్ పయ్య కింద వచ్చి చచ్చిపోయింది. అది అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగిందేనా. ఒక్క నిమిషం, అంటే దాన్ని బట్టి లాజిక్ మాట్లాడుకుంటే మనం పంచ్ పటాకలో నేను ఒక్కదాన్ని చేస్తున్నాను, యాంకర్ రవి ఇంకా అప్పటి వరకు రాలేడా? అది ఆయన అడిగి చెప్తారు. యాంకర్ రవి పంచ్ పటాక నువ్వు లేకుండానే స్టార్ట్ చేసినా. నా కార్ ప్లాస్టిక్. Let me call upon stage Sanjay. ఈ పటాస్ కామెడీ షో కాకుండా లైవ్ షో చేస్తే ఎలా ఉంటుంది? దీనికి నేనే యాంకర్ అన్నమాట. మన షో స్టార్ట్ చేసేద్దాం. ఒకటే షో ఉట్టి స్కిట్ కి. ఓకే. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు పటాస్ ఫుల్ టు బిందాస్. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. మురళీ మోహన ఇప్పుడు మురళీ మోహన్ గారు రారు కానీ ఈరోజు మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరు చూద్దాం. హలో హలో గురుజీ, మీకు శతకోటి వందనాలండి. నేను ఎన్నో రోజుల నుంచి మీకు కాల్ ట్రై చేస్తున్నాను, మాట్లాడచ్చా? తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకు కాల్ చేసి చెప్పండి. అంటే నాకు పెళ్ళే 80 సంవత్సరాలు అవుతుంది. సూపర్ సార్, సూపర్. కానీ ఇంతవరకు ఫస్ట్ నైట్ కాలేదు సార్. మరి ఇన్ని రోజులు ఏం చేశారండి? అంటే మీకు కాల్ ట్రై చేసామండి. మాకు కాల్ చేసే వాళ్ళు రాత్రి పడుకునే ముందు మీ పిల్ల మీద కాలేస్తే ఈ పాటి ఫస్ట్ నైట్ అయిపోతుండే కదా, ఫస్ట్ నైట్ అయిపోతుండే కదా. సర్లేండి, పాడెక్కే ముందు బెడ్ ఎక్కేం చేస్తారు కానీ పటాసులో శ్రీముఖుని చూస్తుండండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హాయ్ అన్నయ్య. హాయ్ తమ్ముడు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? వైజాగ్ నుంచి అన్నయ్య. ఏంటి రోజు చాలా హ్యాపీగా ఉన్నావు? అంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అన్నయ్య. లవ్ అంటే లాలీపాప్ ప్రతిోడు నోట్లెట్టేసుకోవడమే, ప్రతిోడు నోట్లెట్టేసుకోవడమే. అంటే నేను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. తమ్ముడు బస్సు ఎక్కినప్పుడు సీట్ బాగుందని డిపో దాకా వెళ్తామా? ఇది కూడా అంతేరా. అంటే తను కూడా నన్ను లవ్ చేస్తుందని. మనకు తాగడం అలవాటు ఉంది అని చెప్పి మందులో పురుగుల మందు కలుపుకొని తాగుతామా? తాగం కదా. విన్నారా అన్న, పెళ్లి చేసుకున్నాంట. పెళ్లి నిన్న కాక మొన్న స్టార్ట్ అయింది, అప్పుడే నాన్న అయిపోతాడంట. మనకే పెళ్లి కాక ఏం లేక మలయాళం సినిమా మ్యూట్ లో చూస్తుంటే. నెక్స్ట్ కాల్ చేసుకుందాం. హలో హాయ్ భయ్యా. ఏంటి భయ్యా డల్గా నువ్వు? కొంప తీసి పెళ్ళైందా? అవును భయ్యా. పెళ్ళి అయితే లైఫ్ లారీ కింద లెమనే భయ్యా, లారీ కింద లెమనే భయ్యా. ఇంతకేమైంది? ఫ్లోలో అందంగా లేవనని భయ్య, అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది భయ్య. అబ్బాయిలు బీరు కొడితే పడతారు, అమ్మాయిలు పొగిడితే పడతారు. ఇప్పుడు రంగేల్సిపోయిన బస్సులో ఉన్న అమ్మాయిని కూడా బెప్పాసా బస్సులా ఉందనాలి, బెప్పాసా బస్సులా ఉందనాలి. అది శ్రీధరం. కృష్ణుడు కూడా అదే చెప్పాడు. కృష్ణుడు ఎవరు భయ్యా? ఓరి నీ అబ్బాయి ఎప్పుడు స్వాతి పుస్తకంలో సంవరం ఇచ్చే సమాధానాలు కదరా, అప్పుడు పురాణాలు కూడా చదువు. ఓ సారీ భయ్యా, శ్రీకృష్ణుడా. మరి ఇన్ని తెలిసి నువ్వు పెళ్ళి చేసుకోలేదయ్యా? అదే హలో 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 సారీ బ్రదర్, డిస్కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేసి డెఫినెట్ గా మాట్లాడుకుందాం. చూడన్నా, ప్రతివాడు పెళ్లి పెళ్ళని యదానా పెళ్లి చేసుకుని ఏం చేస్తారన్నా? ఫస్ట్ దాండియా ఆడతారు, తర్వాత దావడ్ మొదలు ఆడతారు, అంతే కదా. పెళ్ళైన ఫస్ట్ నైట్ మాత్రం అడగకుండా పాలు తీసుకొస్తారు, తర్వాత అడిగినా కప్పు కాఫీ కూడా ఇవ్వరు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హాయ్ సంజయ్. హాయ్ సంజయ్, ఐ లవ్ యూ. ఏంటా మాటలు అందరి ముందు? ఇంతకీ ఏం చేస్తున్నావు? బీకామ్ ఫైనల్ ఇయర్. అబ్బా, స్టడీ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకేం విషయాలు? మా బాయ్ ఫ్రెండ్ హాయ్ చెప్పు, మా బాయ్ ఫ్రెండ్ హాయ్ చెప్పు. యాంకరింగ్ అయితే అమ్మాయిలతో మాట్లాడుతూ అనుకున్నా కానీ దాని బాయ్ ఫ్రెండ్ దీని బాయ్ ఫ్రెండ్ హాయ్ చెప్పడం ఏంటన్నా దరిద్రం. ఇంకో కాల్ తీసుకున్నా. హలో హలో అన్న, నమస్తే అన్న, నేను యాదగిరి. చెప్పు యాదగిరి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? అన్న నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సూపర్ సూపర్ అన్న. ఈ రోజు నా పిల్లం బర్త్డే అన్న, విజయ అన్న. నా పిల్లం అంటే మస్తు ఇష్టం అన్న. ఎందుకు యాదగిరి నీ వైఫ్ అంటే అందుకే అంత ఇష్టం? అంటే పెళ్ళే నెలకే పోయిందన్న, పెళ్ళే నెలకే పోయిందన్న.
విన్నారా అన్న? ఇంతకన్నా అదృష్టవంతుడు ఎవడని ఉంటాడా? భూమి మీద భూతార్థం పెట్టెత్తికినా ఇంతకన్నా అదృష్టవంతుడు దొరకడు. తాగితే తన్నే లేదు, షాపింగ్ రక్తం తాగలేదు. ఇన్ని రోజులు సన్నీలోని హస్బెండే అదృష్టవంతుడు అనుకున్నా, కానీ ఉన్నాడన్న. అదే ఫీమేల్ యాంకర్ చేస్తే ఎలా ఉంటుంది? హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు ఫుల్ టు బిందాస్. మరి ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది సింధూర పువ్వు అంటావే. ఈ రోజు మనం ఫస్ట్ లక్కీ కలర్ చూద్దామా? హలో హాయ్ సింధూర గారు. సింధూర మీ హెయిర్ చాలా బాగుంటుందండి. అవునా, థ్యాంక్ యూ. అసలు అంతా బాగా ఎలా మెయింటైన్ చేస్తారని నాకైతే పిచ్చిలు వేసిపోతుంది మీ హెయిర్ చూసి. అవునా, ఏం లేదండి, నైట్ కుంకుడుకాయలు నానపెట్టండి, దాంట్లో 2 కప్పులు పేడ, 1 కప్పు ఫెవికాల్ వేసి రోజు మార్నింగ్ ఈవినింగ్ పెట్టండి, మీకు బ్యూటిఫుల్ హెయిర్ వస్తుంది. అలాగా చూసా అన్న, బ్యూటీ కోసం బర్రెపేడ రాసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, సునామీ వచ్చి చచ్చిపోతున్నా మేకప్ వద్దని మొక్క మీద గుడ్డలు వేసుకున్న మొక్కలన్నీ నెక్స్ట్ కలుసుకుందాం. హలో హాయ్ సింధూర గారు. హాయ్, మా నాన్నగారికి ఒకసారి హాయ్ చెప్పరా? ఓకే మీ నాన్నగారు నమస్కారం. అవును, నువ్వు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? నాకు లవ్ అవేమి ఇష్టం ఉండదండి. అవును, ఈ రోజులో ఇలాంటి అమ్మాయి ఉందంటే చాలా గ్రేట్ తెలుసా. మా బాయ్ ఫ్రెండ్ టీవీ చూస్తుండే, హాయ్ చెప్పవా? అదేంటి ఇందాక లవ్ అవే ఇంట్రెస్ట్ లేదన్నావు అంటే? ఇందాక మా డాడీ చూస్తుండే, అందుకనే చూసావా ఇలా యాక్టింగ్ లో. డాడీ ముందు ఒకలాగా, డాడీ లేనప్పుడు ఒకలాగా. ఒక్కటి మాత్రం నిజం అన్న, వీళ్ళు పెట్టుకున్న పూలు అందరికి కనిపిస్తాయి అన్న, కానీ మనకు పెట్టే పూలు ఎవరికి కనిపించవు. కరెక్ట్ తమ్ముడు. ఇంకో కాల్. హలో హాయ్ సింధూర గారు. హాయ్, ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా. అవునా, ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ నుంచి తెచ్చాను తెలుసా. దగ్గర 3 months అయింది, ఆర్డర్ ఇచ్చిన 3 months కి వచ్చింది తెలుసా. అదేంటది మరి, మొన్న కోటికి వెళ్తే ఇలాంటి డ్రెస్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు. వీటిలో పెట్టుకొని మాట్లాడడం తెలియదా టీవీ మీకు? చెప్పండి, మీకు మీ వల్ల ఎంత డిస్టర్బెన్స్ అయిపోయింది. చా నేను హట్ అయ్యాను. చూసాను ఎంత సీరియస్ అయిపోతుందో. కొనేది బజార్ లో, బిగ్ బజార్ లో కొన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. అసలు డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది తెలుసా అన్న? ఎలిపానికి చెడ్డీ వేసినట్టు, డైనోసార్ డ్రైర్ వేసినట్టు, ఏలేనికి బనీ వేసినట్టు ఉంటాయి. మళ్ళీ ఏమని చెప్తే తొక్కేసినాం అంటారు, తొక్కలది. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ నుంచి కప్ని సొంతం చేసుకుంటుంది సింధు. ఎటువంటివి చూస్తే మనకి పిచ్చెక్కిపోతుంది. ఒకడు కష్టపడి ఒక అమ్మాయిని పడేస్తే మధ్యలో వచ్చి ఒకడు తన్నుకు, అప్పుడు వాడికి పిచ్చెక్కిపోతుంది.